పరిశుద్ధమైన జీవితం. లోకంలోకి వెళుతున్నప్పుడు కొన్నిసార్లు లోకములో అనేకమైన ఆకర్షణలకు లోను కావచ్చు, పాపం అంటవచ్చు, హృదయం మలినమైపోవచ్చు. ఇంతకుముందు వాటర్ నీళ్లు శుభ్రపరచడానికి ఫిల్టర్లు ఉండేవి, వాటికి క్యాండిల్స్ ఉండేవి. వాటిలో నీళ్లు పోసినప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి మురికంతా ఏది ఆక్రమించుకుంటూ ఉంటుంది? ఆ క్యాండిల్స్, ఆ ఫిల్టర్కు ఉన్నటువంటి ఆ కడ్డీలు ఏం చేస్తాయి? ఆ మురికంతటిని ఆక్రమించుకుంటాయి. ఆ మురికిగానే ఉండి నువ్వు నీళ్లు పోస్తూ ఉన్నావు అంటే ఏమైంది చెప్పండి? నీళ్లు ఫిల్టర్ కాలేవు. అయితే ఆ మురికిని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? శుభ్రపరుచుకుంటూనే ఉండాలి. దినదినము మనము శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఏ క్షణము ఎప్పుడు ఎలాగా మనము పరిశుద్ధత నుంచి మనము తొలగిపోతామో మనకు తెలియదు. ఏ క్షణము ఎప్పుడు మనము అపవిత్రులం అవుతామో మనకు తెలియదు. ఏ క్షణము మనము పాపములో పడిపోతామో మనకు తెలియదు. కానీ పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఎప్పటికీ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు శుద్ధి చేయబడుతూనే ఉండాలి. శుద్ధి చేయబడటం అనేది ఒక ప్రక్రియ. శుద్ధి చేయబడటం అనేది అది నిరంతర కార్యం. నీవు శుద్ధి చేయబడుతూనే ఉండాలి. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ క్యాండిల్స్ అలాగే ఉంటే నీరు ఎన్నటికీ శుభ్రము కాదు. ఏం చేయాలి? వాటిని మరలా శుభ్రపరిచి వాటిని బ్రష్తో శుభ్రం చేసి మరలా ఫిల్టర్ని చక్కగా పెట్టినప్పుడు నీరు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. మన హృదయానికి అంటుకున్నటువంటి అపవిత్రమైనది, మలినం, వాటిని ఏం చేసుకుంటూ ఉండాలంటే దినదినము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దినదినము శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. పాపము చేసిన వ్యక్తి పాపాన్ని ఎక్కువ కాలం డ్రాగ్ చేయకూడదు. తనకున్నటువంటి తన యొక్క పాపాన్ని ఎక్కువ రోజులు అట్టిపెట్టుకోకూడదు కదా. ఒక చర్మం మీదనో లేకపోతే ఏదైనా ఒక మచ్చ రంగు పడింది అనుకోండి. రంగు పడినప్పుడు ఇది నెమ్మదిగా కడుక్కుంటా ఉంటే పోయిద్దిలే అనుకోకూడదు. ఎప్పుడుకో కడుక్కుంటానులే అనుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని వెంటనే ఏ రీతిగానైనా దాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అంతే. అప్పుడే మనము పరిశుద్ధులం అవ్వగలుగుతాం.